దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బల్యార్పణమును అర్పించుచు ఇటికల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది. ప్రతికారము చేయక నేను మౌనముగా ఉండను. నిశ్చయముగా వారనుభవించినట్లు నేను వారికి ప్రతికారము చేసేదను. నిశ్చయముగా మీ దోషములను బట్టియు మీ పితరుల దోషములను బట్టియు, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టియు, కొండల మీద నన్ను దూషించిన దాన్ని బట్టియు, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతికారము కొలిచిపోయుదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడునప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దాని కొట్టివేయకుము అని చెప్పుదురు కదా. నా సేవకులనందరినీ నేను నశింప చేయకుండునట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచు కొను వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకొనిన వారు దాన్ని స్వతంత్రించుకొందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును. ఆకోరులోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాని చేసితిరి, నాకిష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వధకు లోనగుదురు. ఆమేన్.